Oasis Fertility లో tests, treatments, therapies అన్ని scientifically designed in the good hands of science. మమ్మీ డాడీ అవ్వాలంటే Oasis కి కాల్ చేయండి. మీరు టీమ్ స్పిరిట్తో మంత్రివర్గం పనిచేస్తుందా? రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు వచ్చినా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినా కొంతమంది స్పందిస్తున్నారు, లేకుంటే మీరు స్పందిస్తున్నారు, ఇంకొకరు ఇద్దరు స్పందిస్తారు. కానీ మంత్రివర్గం మొత్తం టీమ్ స్పిరిట్తో పనిచేయడం లేదు. ఒకరి మీద ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని ఖండించే ప్రయత్నం చేయడం లేదు. ప్రభుత్వం మీద విపక్షాలు బురద జల్లినప్పుడు ఒక క్రమ పద్ధతిలో ముందుకెళ్ళడం లేదనేది చర్చ. దానిపైన మీరేం చెప్తారు? అంటే నిజం ఉంటే ఏదన్నా మాట్లాడవచ్చు. నిజాన్ని నిర్భయంగా ఎప్పుడైనా ఒక్కడ మాట్లాడినా సరిపోతుంది, 10 మంది మాట్లాడక్కర్లే. కానీ శ్రీనివాసరెడ్డి గారు, మీరు గుండె మీద చేసుకొని చెప్పాలి. మీ జిల్లాకు సంబంధించిన మంత్రులు కావచ్చు, ఇతర జిల్లాలో ఉన్న మంత్రులు కావచ్చు, కోఆర్డినేషన్ ఉందా? నిజంగా చెప్పండి. మీరు గుండె మీద చేసుకొని చెప్తున్నాను, పర్ఫెక్ట్గా కోఆర్డినేషన్ ఉందండి. అరే అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న గ్యాపులు ఉంటాయి, మాట్లాడుకుంటాం, సెటరేట్ అవుద్ది. మధ్య నీ సలహా ఎప్పుడు అడగం, నీ పెద్దరికం చేయమని ఎప్పుడు అడగం. ఖమ్మం కుటుంబంలో ఉన్నాయా, హైదరాబాద్ కుటుంబంలో కుటుంబంలోనైనా సమన్వయ లోపం లేదంటారు మంత్రుల మధ్య? లేదు అనే క్వశ్చనే లేదు, ఉన్నది. కానీ శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు అక్కడ ఇట్ట మాట్లాడిండు అట్ట మాట్లాడిండు అంటే దానికి అది కరెక్ట్ కాదు. సమన్వయం అంటే వాళ్ళలాగా బావమరుదులాగా వాటేసుకో, ఏదన్నా ఉంటే మాట్లాడుకుంటాం, ఎమ్మటే క్లియర్ చేసుకుంటాం. కసక్కని వెనక నుంచి అయితే ఒకరికొకరు పొడుచుకో, అంతవరకు క్లారిటీ ఉంది మాకు. ఓకే. ఒక కాంగ్రెస్ కార్యకర్తగా, ఒక రాష్ట్ర మంత్రిగా, ఒక కీలకమైన శాఖ నిర్వహిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏడాది పాలన మీద ఎంత సంతృప్తినిచ్చింది? ఏ మేరకు ప్రజలకు న్యాయం చేయగలిగారు? మీ మీద పెట్టుకున్న ఆశలను ఏ మేర వరకు నెరవేర్చగలరు? ఒక 5 పాయింట్లలో చెప్పండి. పర్ఫెక్ట్గా నా తృప్తి కంటే, నా ఆనందం కంటే, సంవత్సరం క్రితం అయితే ఏ ఉద్దేశంతోనైతే ఇందిరమ్మ రాజ్యం వస్తే మా బతుకులు బాగుపడతాయని సామాన్య ప్రజల కళ్ళ కన్నారో, 100కి 100% పూర్తి చేయలేకపోయినా ఆర్థిక పరిస్థితులు ఇలా ఉన్నాయని మేము చెప్పిన ప్రతి అంశాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. చేసిన ప్రతి అంశాన్ని మంచి కోసమే చేశామనే పూర్తి నమ్మకం, విశ్వాసం తెలంగాణ ప్రజలకు ఉన్నది. ఏదైతే ఉందో ఆ తృప్తి, ఆ ఆనందం నాకు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ, ఈ క్యాబినెట్కి కానీ, ఈ ప్రభుత్వానికి కానీ ఉంది. చాలా స్పష్టంగా చెప్తున్నా. 5 అంశాలు అడిగారు. నెంబర్ 1, రైతుని రాజు చేస్తామని చెప్పాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ వరకు 21,000 కోట్లు, 25,65,000 మంది రైతన్నులకి మీ ఖాతాల్లో జమ చేశాం. వరేస్తే ఉరే అని చెప్పిన దానికి భిన్నంగా మద్దతు ధరతో పాటు 1 కేజీ తరుగు లేకుండా బోనస్ సన్నోడ్లకు 500 రూపాయలు 3 రోజుల్లో మీ ఖాతాలో జమ చేస్తున్నాం. రేపు సంక్రాంతి తర్వాత నుండి రైతు భరోసా ఇస్తామని ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ చెప్పింది, ఇచ్చి చూపిస్తాం. 200 రూపాయలకే 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పాం, పేదవాళ్ళకి ఇచ్చాం. 500 రూపాయలకే గ్యాస్ మొద్దన్నాం, పేదవాళ్ళకి ఇచ్చాం. ఆడబిడ్డల 1,25,00,000 మంది ఉచితంగా ఆర్టీసీ బస్సులో సుమారు 4,000 కోట్ల రూపాయలు విలువ చేసే బస్ టికెట్లు ఫ్రీగా ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చాం. ఈ రాబోయే కొద్ది రోజుల్లో 4,50,000 ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున ప్రతి నియోజకవర్గానికి 3,500 తగ్గకుండా ఇస్తూ, ఇది నిరంతరము జరిగే కార్యక్రమం. కాబట్టి ఈ రాబోయే 4 సంవత్సరాల్లో 20 లక్షల ఇళ్ళు కట్టించే టార్గెట్ ఇందిరమ్మ ప్రభుత్వం మీ దీవెనలతో తీసుకున్నది. భవిష్యత్తులో ఇంకా చేయాల్సిన